మనకి శరీరం ఉన్నది. ఈ శరీరం ఎందువల్ల ఉంది? మనలో ప్రాణం ఉన్నది, ప్రాణశక్తి ఉన్నది, మానసిక శక్తి ఉన్నది. మరి మానసిక శక్తి ఎప్పుడైతే సక్రమంగా లేదో ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. మానసిక శక్తి సక్రమంగా లేదు అనడానికి కారణం ఏంటి? ఫస్ట్ మనకి అనుమానం ఫస్టు, రెండోది వచ్చేమో పోలిక, ఆ పోలిక వల్ల ఈర్ష్య, మూడోది వచ్చేమో కోరికల మీద ఆశ. కోరిక బాగా తీరింది, ఆశ తీరలేదు, దుఃఖం. ఈ మూడు మనని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మూడిటి వల్ల మనకేమొస్తున్నాయి? భావోద్రేగాలు వస్తున్నాయి. ఎప్పుడైతే భావోద్రేగం వస్తుందో మన కాస్త ప్రాణశక్తి సన్నగిల్లిపోతుంది. మరి ఎట్లా డెవలప్ చేసుకోవాలి? మన వాళ్ళు మనకు అన్నీ నేర్పించారు కానీ హౌ టు థింక్ అని నేర్పించలే. అంటే మన ఆలోచన విధానం కనుక మార్చుకొని సక్రమంగా ఆలోచిస్తూ విషయాన్ని కనుక సరిగా అర్థం చేసుకోగలిగితే ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ ఎమోషన్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పద్ధతిగా ఆలోచిస్తున్నావు అనుకుంటావో అనుమానం పోతుంది, అనుమానం పోయిన తర్వాత పోలిక పోతుంది, పోలిక పోయిన తర్వాత ఆశ పోతుంది, అంతే.